ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మరోసారి రాజకీయ తగాదాలు వాగ్వాదాలు స్థాయిని దాటి వ్యక్తిగత అవమానాల దాకా చేరాయి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై కూటమి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశమయ్యాయి. సభలో మాట్లాడిన కామినేని గత ప్రభుత్వ కాలంలో రఘురామకృష్ణరాజు ఎదుర్కొన్న అనుభవాలను బయటపెట్టే క్రమంలో పందిలా కాళ్లు పైకి లేపి పిచ్చ కొట్టుడు కొట్టారు అనే పదజాలని ఉపయోగించారు. ఈ వ్యాఖ్యలు వినగానే సభలో కొంతమంది హడావిడి నెలకొనగా సోషల్ మీడియాలో అయితే ఇది పెద్దదిగా వైరల్ అయింది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు వ్యక్తిగత అవమానాల కారణంగా విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా ఈ ఘటనలో రఘురామపై ప్రజల్లో సానుభూతి రావాల్సిన దానికంటే ఆయన గతంలో ఎదుర్కొన్న దాడుల వివరాలు వినోదంగా మారిపోయినట్లు కామెంట్లు వస్తున్నాయి. ఇంత పెద్ద సభలో డిప్యూటీ స్పీకర్ను ఇలా పరోపోయేలా మాట్లాడడం సరైంది కాదు అంటూ నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ముందు బాలయ్య చిరంజీవి వివాదం ఇంకా చల్లారకముందే ఇప్పుడు కామినేని వ్యాఖ్యలు కొత్త తుఫానుకు దారితీశాయి. టాలీవుడ్ మెగాస్టార్ కు అవమానం జరిగిందని గగ్గోలు పెట్టిన కామినేని ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గౌరవాన్ని కాపాడలేదా అని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. రఘురామకృష్ణరాజు తరచూ తన విపరీత వ్యాఖ్యలతో బహిరంగ విమర్శలతో వార్తలు నిలుస్తారు. కానీ ఈసారి ఆయన స్వయంగా అవమానానికి గురైన అంశం చర్చనీయాంశమైంది. పందిని పైకి లేపినట్టు అసెంబ్లీలో రఘురామ అవమానం అంటూ మీమ్ సెటర్లు ముంచెత్తుతున్నాయి. రాజకీయ వాదోపవాదాలు సాధారణమే కానీ నిండు సభలో ఒక డిప్యూటీ స్పీకర్ను వ్యక్తిగత అవమానం చేసేలా మాట్లాడడం మాత్రం ప్రజాస్వామ్య పద్ధతులకు తగదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వివాదం రాబోయే రోజుల్లో ఏ స్థాయికి చేరుకుందో చూడాలి. ముందుగా మీ అందరి సాక్షిగా విగ్గురాజుకు నేను క్షమాపణ చెప్తున్నాను. నా దగ్గర నుంచి ఈ వీడియో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు, ఏంటి ప్రదీప్ ఇంకా చేయలేదు అని చెప్పేసి. తనకు జరిగిన అత్యంత అరుదైన గౌరవానికి ఆ సత్కారానికి మనమంతా పులకరించిపోతూ విగ్గురాజుని స్మరించుకోవడం మన బాధ్యత. ఎక్కడ అంటారా? అసెంబ్లీలోనే. ఎవరు చేశారంటారా? కామినేని అనే వ్యక్తి చేశాడు. ఒక్కసారి వినండి ఏం చేస్తున్నాడు. ఎంపీగా ఉండి 4 ఏళ్లు మీ నియోజకవర్గంలో మీరు ఎంటర్ అవ్వలేకపోయారు. వింటే మామూలుగా కాదు, మీరు వెళ్ళలేని పరిస్థితి. 4 ఏళ్ళు వెళ్ళగలిగారా? ఒక ఎంపీని కింద పడుకోబెట్టి, కింద అంటే టేబుల్ మీద పడుకోబెట్టి కాళ్ళు పందిని పైకి ఇస్తున్నట్టు కాళ్ళు పైకెత్తి, పందిని పైకి ఇస్తున్నట్టు కాళ్ళు పైకెత్తి, ఇంతంత పొడుగు లెదర్ అట్లతో పెట్టి కొట్టి ఇప్పుడు మనము పొట్టోడిని పొట్టోడు అంటాము, పొడుగోడిని పొడుగోడా అంటాము. పొడుగోడిని పొట్టోడిని అనము, పొట్టోడిని పొడుగోడా అనము. అంటే ఇప్పుడు విగ్గురాజును పందిని లేపినట్టు లేపినారు అంటే ఏమయ్యా కామినేని? అది అసెంబ్లీనా లేకపోతే బండల దొడ్డా? ఈ పవిత్రమైన దేవాలయం లాంటి అసెంబ్లీని ఇట్లా తయారు చేస్తున్నారు ఇంద్ర స్వామి ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఇంకా ప్రతిపక్షం లేకోకుండానే ఈ మాట. కానీ విగ్గురాజును తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఏమైనా చేసుకుంటాడని. లేదులే, జరిగి కూడా 1 వారమైంది కదా, చేసుకుంటే ఈ పాటికే చేసుకునేవాడు. విగ్గురాజు కూడా గెట్టోడే. మళ్ళా కామినేని లాగా నేను పోల్చట్లేదండి, ప్లీజ్ డోంట్ గెట్ మీ రాంగ్.